కడపలో మహానాడు తుది దశకు చేరుకుంది. 3 రోజుల పసుపు పండుగలో ఇవాళ చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించి జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. భారీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కడప మహానాడు ప్రాంగణానికి తెలుగు తమ్ముళ్లు చేరుకుంటున్నారు. సో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ రోజు టీడీపీ మహానాడు కడపలో జరుగుతున్నది 3వ రోజు, చివరి రోజు కాబట్టి బహిరంగ సభ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు బహిరంగ జరుగుతుంది. ఇప్పుడు ఈ బహిరంగ సభకు సంబంధించి భారీ స్థాయిలో అంటే సుమారు 5 లక్షల మంది తరలించేందుకు టీడీపీ నేతలు సిద్ధం చేశారు. బహిరంగ సభకు సంబంధించి రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఒంగోలు, నెల్లూరు మొత్తం 5 జిల్లాల నుంచి 50 నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలకు అప్పచెప్పడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో తరలించాలి. అలాగే 2 రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు. నిన్న మొన్న ప్రతినిధుల సమావేశం జరిగింది 2 రోజులు. సో ముందే ప్రతినిధులుగా 20,000 పైన కాకుండా ముందే చాలా 2 రాష్ట్రాలకు చాలా మంది వచ్చి ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకించి రాయలసీమతో పాటు ఈ 5 జిల్లాలతో పాటు 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో వస్తున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ఆయా టీడీపీ నేతలకు చెప్పడం జరిగింది. భారీగా ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా తరలించాలని చెప్పి ఆయా టీడీపీ స్థానిక నేతలకు చెప్పడం జరిగింది. ఈ మేరకు వాహనాలు కూడా అంటే బస్సులు కావచ్చు, ఇతర జీబులు కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కూడా అన్నిటికీ వచ్చేందుకు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నానికి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. భారీ స్థాయిలో ఇప్పుడు మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు కడపలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.